విష్ణు ఐడియాకు తయారు చేశాను పెయింట్ ఇది కళ మనది ఉంటే బాగుండండి. ఏమైనా షూటింగ్ ఇక్కడ నుంచి చాలా దూరం డబ్బులు నేను ఉంటాను అంటే ఎన్ని విష్ణు చాలా బాగా వచ్చింది అది ఆయన రమ్మని అనుకోండి రమేష్ని కళాస్లో ఉంటారు అంటే అది ఆర్టిస్టిక్గా చేస్తారు వాళ్ళు పెట్టేది కూడా ఆర్టిస్టిక్. సుమంత్ని అడిగే నేను ఫొటోస్ అని తీసుకున్నాను. ఫస్ట్ సుమంత్ నేనేమనుకున్నాను ఒక క్యాన్వాస్ కావాలి అది చైన్ 6 months నుంచి ఇది నడుస్తుంది కదా ఇది చేసి నేను ఆటోగ్రాఫ్ చేసి నా ఆఫీస్లో 18 weeks అంటే దీనికి టోటల్ స్ట్రక్చర్ ఫోన్ చేయండి. సుమంత్ ఎట్లున్నారు సార్? అది ఎవరు ఇచ్చారు? ఓపెన్ చేయమంటారు. Ready, sir? Honor is that. From him and from you. ఎక్కడ రావాలన్నా? నాగేశ్వర ఎక్కడ రావాలి? ఆయన ఓపెన్ చేయాలి. అక్కడి నుంచి పెట్టాలన్నా? ఇక్కడే పట్టు. రాజేష్ వెనకుండా కవర్ ది పైన పక్కన ప్లాస్టిక్ కవర్ పాస్ అయిపోతుంది అక్కడ సాయి సెంటర్ ది అండ్ మీరు మొదటి పాట ఆధారంగా ఇది రాముడు తాత గారు ఆయన అది చెంచులక్ష్మి విష్ణు పాత్రతో విష్ణు దేవుళ్ళు కొడుకునేది ఆయన అది ఎక్కువ చేస్తారు సార్. మొత్తం ఏ దేవుడు ఫార్ పిచ్డ్ ఐడియాస్ ఉంటాయి కదా అది ఇంటర్ డిపెండెంట్ అన్నమాట. కానీ నాన్నగారు ఉంది కదా రమేష్ ఒకటి నాన్నగారు ఫోటోగ్రాఫ్ దీంట్లో అందరినీ మీ అభిమాని యొక్క ఆయన కలెక్ట్ చేశారు సార్ ఇవన్నీ వాటి ఆయన దగ్గర నుంచి తీసుకొని వాటిని ఏ పిక్చర్స్ అవి? అవును అందులోనే పెళ్ళి బండ అయిపోయింది. ఆ పక్కన హలో నమస్కారం. పొద్దురా ఇప్పుడు నేను మీటింగ్ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడో హృదయ విదారకమైన ఇక్కడ ఉందండి ఇక్కడ రామారావులో పోయినప్పుడు నాగార్జున అంటుంది మీది శ్రీరామదాస్. చాలా గొప్ప
ఇది ఏంటిది ఈ ఏరో మార్క్ ఏంటని అది ఆయన కాదు పాదం. అన్న. ఆయన ఆ? కాదు అన్న, పాదం అయింది. ఓ అక్కడ పైన ఉండేది పాదం. సో ఆయన బాడీ ఇక్కడి నుంచి వచ్చి ఇది నాకు పాదం. అక్కడి నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి కాదు. రమేష్ బాగా ఫేమస్ ఏంటంటే ఇలాగ ఫ్యూస్గా పానం. ఇది ఇక్కడ ఆయన ఆశీర్వదించేది చెయ్యి. ఇది యాక్చువల్లీ మేము రాముడిది అంటే రాముని స్టోరీని బాడీ జనరల్గా రాముడు బొమ్మ వేసాడంటే రామాయణం మొత్తం రాముడి స్టోరీ అంతా ఉంటుంది ఈ బాడీలో. I know words how to express. పైకి లేపుతాను. ఎక్కడ చేస్తే బెటర్ నాన్న ఇక్కడ చేయాలనుకున్నాను నాన్న. అక్కడ అవును ఇక్కడ నాన్న. మీరు అనుకున్నది అక్కడ అవును ఎందుకంటే ఇక్కడే రెండు చోట్ల చేయించు. సరేనా తమ్ముడు ఫోటో తీద్దాం. అక్కడ మీరు ఎటువంటి ఏది ఇది కాకుండా ఇక్కడి నుంచి ఇదండి అక్కినేని ఆ? అక్కినేని డాట్ అంతే అక్కినేని ఎప్పుడు దీని మీద చెక్కుల మీద చిక్కుల మీద నాగేశ్వరరావు ఇది ఫుల్గా చేయండి. చేయడానికి నాకు అభ్యంతరం లేదు, చేయడానికి అది చేయండి ఒకదైనా సేమ్ ఆ పక్కన గోడకి పెడతానన్నా స్ట్రైట్ అది బెటర్ నేచురల్గా గోడ వస్తాను. ఒక్క నిమిషం తీసుకున్నా. నువ్వు ఇట్రా అట్లా ఉండే నువ్వు అక్కడి నుంచి నువ్వు ఇట్రా. అందులో అక్కడ ఊరు తెలుస్తుందా ఇంగ్లీష్లో చేయను ఇక్కడ అక్కడ మీరు ఒక దగ్గర తెలుగులో ఒక దగ్గర తెలుగులో ఇంగ్లీష్లో రెండు అక్కినేని నాగేశ్వరరావు అని చేయండి సార్ ఇక్కడ. నేను తాత చిక్కులో ఎలా పెడతారో అది ఆ సరిగ్గా రాస్తా జూమ్ బ్యాక్ వెరీ గుడ్ వండర్ఫుల్. డేట్ వేసాను సార్. సెకండ్ అక్టోబర్ 2/10. చూద్దా 2013 అండి. అలాగే ఉండు, అలాగే ఉండు. ఒక నిమిషం వెరీ గుడ్. ఓకే అక్కినేని అని చేస్తాను నా తాతగారు. ఓకే. పెద్ద షెల్టర్ అండి సార్. కొంచెం జనకుండా రవి 2013. అలాగే తీయాలి. టైట్ తీసుకో అలా ప్లాన్ చేస్తూ అలా వెళ్ళి మా పైన ప్లాన్ చేయాలి. ఒకటి ఓన్లీ ప్యానింగ్ ఒకటి నువ్వు స్టార్ట్ చేసి చెప్పయ్యా చేయొద్దు సరే బాబు ఉండు. ఇప్పుడు సెంటర్ కెమెరా ఇంకోటి ఉంది అక్కడ ఉంటుందా? అక్కడ ఉంది. నువ్వు కూడా అలా చేస్తున్నావుగా. 2-3 రకాలు తీసుకో ఓకే ఓకే. ఫ్రీ వదిలేసి కనిపిస్తున్నావా కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ థింగ్. అబ్బాయి కదా ఇచ్చింది. ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. లేకపోతే నీ కోపం వస్తుంది. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ.
You did a great job. Wonderful. Wonderful. I have no words to express my అంతా ఈ బొమ్మలు వేసినందుకు కాదు. క్రియేటివిటీ మీ సొంతం కదా. అయిపోయినా సార్ 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 ఫోటో సార్ స్ట్రైట్ ఫోటో. గ్రూప్ ఫోటో ఇద్దరు పట్టుకోవాలి పేపర్ వేయాలి మెల్లగా మెల్లగా నిన్న నా మీద విసుకున్నా అండి వాడే పెట్టారు స్టూడియోలో. అదే రాదు ఇలా షూటింగ్ ఉంది ఒకసారి లేట్ అవుతుంది ఏంటి అని చెప్పి నేను ఎన్ని రోజులు మొన్న క్యాన్సిల్ చేయమన్నారు. నేను మాట్లాడతానే మీ ఇష్టం అని సరిగ్గింది అంటే దాన్నే ఉందండి రేపు షూటింగ్ ఉందని నేను పెట్టుకోవచ్చు సార్ ఓకే అన్న. ఇది మన ఇంట్లో మీరు పెట్టుకోవడానికి రమేష్ చేశారు. అతను నేను మీకు ప్రజెంట్ చేశాను చెప్పట బ్రో అయితే బాగా చూసారు ఫోటో చూసారు. వదిలి పెడుతుందండి ఒకటి మీరు ఆ పక్కనే రమేష్ రండి. ఓకే ఉంది ఇది రెడ్ కలర్ అంటే వాళ్ళ మీద ఏం లేదు అమ్మాయిల పైన వాళ్ళే ఇది ఇది ఇంట్లో పెట్టుకోవడానికి సుమన్ రమేష్ గారు ఏమండి ఇలా ఉండేవాడు మన స్టూడియోకి మీరు తీసుకొచ్చినప్పుడు చూసారు అన్నీ తిరగబడ్డమే కదా సార్. కానీ ఇప్పుడు దీనికి ఏమైందంటే ఇద్దరికే తీసి పెట్టి ఇక్కడ తీసేది కదా అంటే సెల్ఫ్ సరే రా అతను కనుక్కుంది కదా. మన స్టూడియో కదా అండి. మీరు మీదే అంటారు స్టూడియో. మీ స్టూడియోని ఎప్పుడైనా అన్నానండి చెప్పండి ఎప్పుడైనా. మీ స్టూడియో కాదండి. నిలబడి ఓకే థ్యాంక్ యూ. వదిలేరు
రెడీ ఓకే నేనుంటే భయపడతాను. అందరికి నమస్కారం సార్. విష్ణు గారు చెప్పిన వెంటనే నాకు చాలా యాంగ్జైటీతో ఫీల్ అయినాను. గొప్ప వాళ్ళ స్టోరీ అవన్నీ ఇలా చేయాలి అని నాతో ఒక 2 రోజులు కూర్చొని దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది చెప్తున్నప్పుడే నాకు చాలా గొప్పగా అనిపించింది. అలా గొప్ప వాళ్ళది చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కినేని నాగేశ్వరరావు గారి పెయింటింగ్ 6 నెలల క్రితం నుంచి మేము చేయాలని మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ పెయింటర్ రమేష్ గురజాల గారిని అడగడం జరిగింది. మేమందరం ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు. 18 ఫీట్ పెయింటింగ్ చేయించి 6 నెలలుగా కృషి చేసి ఈరోజు ఆ పెయింటింగ్ అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర మేము ఈరోజు ఆటోగ్రాఫ్ తీసుకున్నాం. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మెయిన్గా సుమంత్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సుమంత్ ఫొటోస్ ఇవన్నీ హెల్ప్ చేశాడు దొంగతనంగా ఎవరికి తెలియకుండా. ఈరోజు వండర్ఫుల్గా పెయింటింగ్ వచ్చింది, ఈరోజు పెయింట్ చేయించాం. తాతగారికి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన టైం కేటాయించిన దానికి మాకు థ్యాంక్స్ తాత. నాకు కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు గారు చెప్పారు, విష్ణు ఏదో పెద్ద ప్రయత్నం చేశాడు, మీ బొమ్మలు డీటెయిల్స్ అయితే నాకు తెలియదు కానీ ఏదో చాలా పెద్ద పెయింటింగ్ ఒకటి ఏర్పాటు చేశాడు అని, అది ఎప్పటికప్పుడు ఎప్పుడన్నా మీరు ఇంటికి వస్తే చూపిస్తానన్నట్టు మాట్లాడారు. సరే, నాకేదో వీలు లేక నేను వెళ్ళడం తటస్థపడలేదు. ఇప్పుడు చూసిన తర్వాత ఆనందానికి అవధులు లేవంటారు. అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఐడియా వస్తే రాసేవాళ్ళు దొరకాలి, పెయింట్ చేసేవాళ్ళు దొరకాలి, ఆర్టిస్ట్ దొరకాలి, ఇమాజినేటివ్ ఆర్టిస్ట్ దొరకాలి. ఇదంతా ఒక యునైటెడ్ కాంబినేషన్ లాంటిది. అది నంబర్ ఆఫ్ ఐడియాస్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్. ఒక 16-18 అడుగుల ఒక పెయింటింగ్లో నాకు తెలుసు నా జీవితం చాలా పెద్దది. ఎప్పుడో 1940లో ప్రారంభించి ధర్మపత్రిలో చిన్న వేషంగా, అంత మునుపు ఆడవేషాలతో ఇప్పటి వరకు కొనసాగుతుంది. దీన్ని ఒక లెజెండరీ ఫిగర్గా మలిచి లెజెండరీ పెయింటింగ్ లాగా దాన్ని తయారు చేసి అనేక ఘట్టాలని, అనేక మందితో కూడిన బొమ్మల్ని, అనేక కటింగ్స్ని, రియల్ ఫోటోగ్రాఫ్స్ని అన్నిటినీ కలగలిపి ఒక పెయింటింగ్గా తయారు చేయడం అనుకోవడం ఒక గొప్ప, దానికి తగిన ఆర్టిస్ట్ దొరకడం మరొక గొప్ప. దాన్ని తయారు చేయడం, ఈ రోజున ప్రజెంట్ చేయడం, ఇదొక ఆనందమైన విషయం. ఇది ఆనందం అంటామా, అద్భుతం అంటామా, అత్యద్భుతం అంటామా, ఈ మాటలు చాలా నాకు తెలియదు. అయినా కూడా విష్ణుకి ఇటువంటి ఐడియా ఎందుకు రావాలి? ఆయనకి తగినట్టు, ఐడియాకి తగినట్టు పెయింట్ చేయగల సమర్థుడైన కాళహస్తి నివాసి రమేష్ గురజాల ఒకడు దొరకడం, ఆయన ఊహా పరిజ్ఞానం అంతా ఉపయోగించి అనేక బొమ్మల కలయికతో కూడిన ఓ పెయింటింగ్ 16-18 అడుగులది తయారు చేయడం. దానిలో రాముడు ఉన్నాడట, విష్ణుమూర్తి ఉన్నాడట, ఇంకెవరెవరో ఉన్నారు. ఇవన్నీ కలిపి నా జీవితం ఉంది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఇంత గొప్పవాడినా అనిపించేంతగా గొప్పగా ఉంది ఆ పెయింటింగ్. ఆశ్చర్యం వేసింది. వాట్ ఎవర్ ఇట్ బేబీ, హౌ లక్కీ మ్యాన్ ఐ యామ్. విష్ణుకి ఎందుకు వచ్చిందో ఈ ఐడియా? అసలు వాళ్ళ నాన్న గొప్ప నటుడుగా ఉండగా నాది ఇలా తయారు చేయాలనే ఐడియా ఎందుకు రావాలో, అసలు వాళ్ళ నాన్నకి కోపం వస్తుందేమని ఆలోచన కూడా విష్ణుకు లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. కారణం అంటే వాళ్ళ నాన్న అటువంటి గొప్పోడు. అంటే మా ఇద్దరు సరసం అటువంటిదిలేండి, అంతకంటే ఏం లేదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు సరదాగా సరసం ఆడుకోకపోతే మా జీవితాలు వెళ్ళవు. పూర్తయ్యే వరకు, మా ఇద్దరి ప్రాణాలు పోయే వరకు ఇది ఇలా సాగవలసిందే. దట్స్ అవర్ లైఫ్. అతను మేము పరిచయం అయిన దగ్గర నుంచి ఆయన నా కళ్ళ ముందే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి, నాకు డైలాగు చదివి చెప్పే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి, ఆ రోజున ఎవరో సరైన డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే ఈయన చెబితే ఈయనే నువ్వు చెప్పు ఎట్లా ఉంటుందో మోహన్ బాబు అంటే ఈయన బాగా చెప్పడం మూలంగా అది అందులో ఆ వేషం, చిన్న వేషం వేసి అలా విలన్ వేషాలు వేసి పాపులర్ అయ్యి ఆయన
వొకాబులరీ, ఆయన భాష ఒక పద్ధతిలో అలవాటు పడి మళ్ళీ హీరో అయ్యి మళ్ళీ విలన్ అయ్యి ఆల్రౌండర్. అంటే అందరూ ఆర్టిస్టు ఆల్రౌండర్ కావడం చాలా కష్టం. అన్ని రకాల వేషాలు వేసి ఇంకా కొనసాగుతున్నాడంటే అటువంటి వాళ్ళ నాన్నగారి బొమ్మ కాకుండా నా బొమ్మ ఒక ఆర్టిస్ట్ని పట్టుకునేలా వేయించాడంటే విష్ణుని ఎంతగానైనా అభినందించాలి. అంటే ఇది వాళ్ళ నాన్నను తక్కువ చేయడం కాదు, వాళ్ళ నాన్న పట్ల ఉండే గౌరవం, ఆ నాన్నలో ఉండే ఒక ఆర్టిస్టు పట్ల ఉండే గౌరవం, అవన్నీ అలాగే అట్టిపెట్టి తన ఇంట్లో ఒక ఆర్టిస్టు ఉండగా మరొక ఆర్టిస్టు బొమ్మ అలా పెయింట్ చేయడం, ఇది ఎంతో సంస్కారయుతమైన లక్షణం కావాలి. ఇది సంస్కారం మా అమ్మలో చూశాను, మళ్ళీ విష్ణులో చూస్తున్నాను. నేను గుడివాడలో ఇల్లు కడితే అమ్మ పెద్దనని ఆ ఇంట్లో చేరమని చెప్పు, నేను రాలేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే పెద్దాడి బొమ్మ తీసుకురారా అంది. మా అన్నగారి బొమ్మ చిన్నప్పుడు ఎప్పుడో తీసింది, దాన్ని పెద్ద చేసి ఎన్లార్ చేసి తీసుకెళ్ళి ఇచ్చాను. మనవాడు కాదురా రామారావు అంది. అంటే పెద్దాడు అంటుందన్నమాట. అంటే చూడండి, ఒక ఆయనకంటే నేను సినిమాలో సీనియర్, నన్ను కొడుకుని ఒక పెద్ద ఆర్టిస్ట్గా చూసుకుంటూ మరొక ఆర్టిస్టుని మెచ్చుకొని ఇంత శక్తి సామర్థ్యాలున్న సంస్కారయుతమైన అమ్మ నాకున్నందుకు నేను ఎంతో గౌరవించానప్పుడు, అలాగే ఒక మంచి ఆర్టిస్టుని ప్రొడ్యూసర్ని ఎవరి మూలంగా తన ఉనికి ఏర్పడిందో ఆయన్ని అక్కడ ఇంట్లో పెట్టుకుని గౌరవించుకుంటూ మరొక ఆర్టిస్టు జీవితం పట్ల ఒక పెయింటింగ్ గేమ్ అని ఒక మంచి ఆర్టిస్టుని పట్టుకుని ఆయనతో చేయించడం అనేది ఒక సంస్కారయుతమైన లక్షణం. ఆ సంస్కారం ఉన్నందుకు కొడుకుని, సంస్కారవంతుడైన కొడుకును కన్నందుకు తండ్రిని, ఇద్దరిని అభినందించక తప్పదు. ఏమైనా ఇటువంటి ఒక చక్కటి ప్రక్రియను ఏర్పాటు చేసి, అది మామూలుగా చనిపోయిన తర్వాత చేస్తారు, బ్రతికుండగా ఇటువంటివన్నీ చేయరు. బ్రతికుండగా చేయించుకుని నా కళ్ళ ముందే చనిపోయిన తర్వాత మన ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూడగలిగే అదృష్టం నాకు కలిగినందుకు నేను ఎంతో ఆనందపడుతూ ఇటువంటి చక్కటి ప్రయత్నం చేసినందుకు, ఆ ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టినందుకు గురజాల వారిని, ప్రయత్నం చేసినందుకు మోహన్ బాబు కుమారుడు విష్ణుని, దాంతోనే కాకుండా విష్ణు తండ్రి మోహన్ బాబుని, లక్ష్మి విష్ణు మనోరు కూడా ఉన్నారు. ఉన్నారు వాళ్ళు ఉన్నారు. మీ కుటుంబ సభ్యులంతా ఉంటారు. మరి వాళ్ళు రాలేకపోయారు. ఇప్పుడు ఏమైనా వాళ్ళు రాలేకపోయినా వెనక వాళ్ళు ఉండనే ఉన్నారని నాకు తెలుసు. మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఈ ఏర్పాటు చేసినందుకు, మిత్రులు చూడడానికి వచ్చినందుకు అందరికీ మరొకసారి శుభాభివందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు, ఒకటి ఎన్టీ రామారావు గారు, రెండు అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళిద్దరితో నేను కలిసి ఎన్నో చిత్రాలు నటించాను. ఇది కేవలం పూర్వజన్మ సుకృతం. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో మధ్యతరగతి కుటుంబంలో ఒక ఉపాధ్యాయుడికి పుట్టి, నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి, తర్వాత అసిస్టెంట్ ఎడిటర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, ఆ తర్వాత నటుడుగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో పాత్రల్లో వారి పక్కన చేయడం. ప్రొడ్యూసర్గా రామారావు గారితో సినిమా తీశాను, మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. అటువంటి ఇన్ని చేయడం అంటే నేను ఎప్పుడూ ప్రకృతిని, దైవాన్ని నమ్ముతాను. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులు, వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టి ఈ స్థానానికి రాగలిగాను. కాబట్టి అటువంటి నాగేశ్వరరావు గారి చిత్రం ఇలా వెయ్యాలి అని విష్ణు చెప్పినప్పుడు ఇట్ ఈస్ షాక్ టు మీ. ఎందుకు రా అన్నాను. లేదు డాడీ, నా కోరిక అన్నాడు. ఇంకేం అనలేదు, ఓకే అన్నాను. ఆ తర్వాత వేసిన తర్వాత చూపిస్తే నిజంగా నా కళ్ళు చెమర్చాయి. ఎప్పటి ఎన్ని స్టిల్స్, ఎన్ని పాత్రలు, ఇది ఎన్ని జన్మలెత్తినా ఎవరు చేయలేరు. ఇప్పుడు ఈ కాలంలో దొరకవు అటువంటి పాత్రలు. మళ్ళీ వేయాలన్నా అటువంటి గొప్ప రచయితలు లేరు, తీసే దర్శకులు లేరు, నిర్మాతలు కూడా లేరు. అటువంటి పాత్రలు అది వాళ్ళకే తగింది, చేయగలిగారు. వారి పక్కన నేను చేయడం అన్నది నా అదృష్టం. అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఎన్నో మంచి పాత్రలు చూశాను. సిల్వర్ జూబ్లీస్ కూడా ఆడినాయి. అది నా వల్లేని అన్నం, నా వల్ల కూడా ఆ సినిమాలు హిట్ అయినాయి. ఒక మంచి పాత్రలు వేశాను కాబట్టి. ఏదేమైనా ఇది సరసం అంటే ఇది అదృష్టం. ఆయన నన్ను ఎప్పుడైనా అలా మాట్లాడుతుంటే హృదయపూర్వకంగా మనసిప్పి ఒక చనువుతో, ఒక అది నాన్నగారు అనండి, ఒక తాతగారు అనండి,
ఒక అంటే సార్ నాన్నగారితో సమానం అది కూడా అన్నానుగా. కాబట్టి ఇది కేవలం ఆయన ఆశీస్సులు, ఇది మేము పూర్వజన్మ సుకృతం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా ఇంటిల్లపాది ఉండాలని ఆ భగవంతుడిని ఆయన్ను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.